అందరికీ నమస్కారం. 4వ వార్డు ప్రజలందరికీ, అలాగే వెంకటగిరి పట్టణ ప్రజలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ఎంఏ నారాయణ, 4వ వార్డు కౌన్సిలర్ని. రేపటితో మా యొక్క పురపాలక సంఘం, వెంకటగిరి పురపాలక సంఘం పాలకవర్గం యొక్క కాలపరిమితి ముగుస్తుంది. ఈ సందర్భంగా నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించినటువంటి మా 4వ వార్డు ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితము 2021వ సంవత్సరంలో మార్చి 10వ తేదీన వెంకటగిరి పురపాలక సంఘానికి కౌన్సిల్ ఎలక్షన్స్ అనేటివి జరిగాయి. ఆ రోజు కౌన్సిలర్గా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలందరి సహకారంతో కూడా వెంకటగిరిలోని అతిపెద్ద ఫైట్గా 4వ వార్డు జరగడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంకటగిరి మున్సిపాలిటీలోనే టఫ్ ఫైట్ జరిగింది. 4వ వార్డులో నేను కాకుండా మరో 4 అభ్యర్థులు, మొత్తం 5 మంది ఆ రోజు ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అయితే 4వ వార్డు ప్రజలందరూ కూడా కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా నాకు వెన్నంటి ఉన్నందుకు 400 ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి మహిళా తల్లులకు, అక్క చెల్లెమ్మలకు నేను సదా రుణపడి ఉంటాను. ఎందుకంటే 4వ వార్డు చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. 40 సంవత్సరాలుగా అతిగతి లేదు, విస్తీర్ణంగా కూడా చాలా పెద్ద వార్డు అని చెప్పేసి అక్కడ నేనే కౌన్సిలర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటగిరి సంస్థానం రాజాగారు అయినటువంటి, నాకు దైవస్వరూపులైనటువంటి వెంకటగిరి రాజాగారు కూడా అనుక్షణం నా వెన్నంటి ఉండి నా గెలుపు కోసము ఎంతో కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గురుతర బాధ్యతగా మాకు ఈ బీఫారం ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అయితే బాగా వెనకబడి ఉన్నటువంటి ఈ 4వ వార్డులో నేను కౌన్సిలర్గా ఎన్నికైన నాటి నుంచి కూడా నా యొక్క శక్తి వంచన లేకుండా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను కష్టపడడం జరిగింది. అనేకమైనటువంటి ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు, అవమానాలు అన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎక్కడ రాజీ పడలా. నాకు తెలిసినంత వరకు మా 4వ వార్డుకి అంతో ఇంతో నేను నా శక్తి వంచన లేకుండా సేవ చేసుకున్నటువంటి భాగ్యం నాకు కలిగింది. అయితే నేను 4వ వార్డు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకోవడం ఏమిటంటే, ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దయవుంచి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న చిన్న ప్రలోభాలకి తలపకుండా, వ్యక్తిగత రాగద్వేషాలను పక్కన పెట్టి, మీరు ఓటు వేసేటప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లు అయినా కూడా, కౌన్సిలర్ ఎలక్షన్లు అయినా కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఏదైనా కానీ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఇక్కడ మంచి వ్యక్తి అని అంటే ఆ వార్డు కోసము, ఆ ఊరి కోసము కష్టపడే వ్యక్తులు, పనులు చేయగలిగే వ్యక్తులు, అటువంటి వ్యక్తులను ఎన్నుకోండి. ఎందుకంటే ఓటు అనేది ఒక్కసారి వేసేసి 1 నిమిషంలో బయటకు వచ్చేస్తారు. కానీ 5 సంవత్సరాలు ఆ నాయకుడు మిమ్మల్ని వెన్నంటి ఉండి ఆ వార్డు డెవలప్మెంట్ కోసము, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యము వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఆ వార్డుని ఏ విధంగా డెవలప్ చేయాలనేసి ఆలోచనతో ముందుకెళ్ళే వాళ్ళని మాత్రమే ఎన్నుకోమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా భవిష్యత్తులో రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడే మన వార్డు డెవలప్ అవుతుంది. ఇప్పటికీ చేసినా కూడా మన వార్డు ఇంకా చాలా పెద్దది. సాలి కాలనీ అయితేనేమి, కుమ్మరమెట్ట ఎగువ అయితేనేమి, కుమ్మరమెట్ట దిగువ అయితేనేమి, అలాగే రహమత్ నగర్ అయితేనేమి, అలాగే షిరిడి సాయి లేఅవుట్ అయితేనేమి, ఇలాగా బ్యాక్వర్డ్ ఏరియా మన ఏరియా ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది.
వాస్తవంగా చెప్పాలంటే మనం ఎంత చేసినా కూడా నా పరిధిలో శక్తి వంచన లేకుండా కూడా నేను చేశాను. పెద్దలందరి సహకారంతో కూడా కష్టపడి చేశాను. కానీ ఈ రోజుతో రేపటితో నా పదవీ కాలం పూర్తయినందువల్ల కృతజ్ఞతాపూర్వకంగా నా వార్డు ప్రజలందరికీ మన మీడియా ద్వారా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకోవాలని తెలియజెప్పాలనే మంచి ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఆ వార్డులో సచివాలయం దగ్గర రోడ్లు, సిమెంట్ రోడ్లు అయితేనేమి, వినాయక స్వామి గుడి దగ్గర రోడ్లు అయితేనేమి, సాలికాలువ శ్మశానం దరిదాపులో కొద్ది దూరం వరకు రోడ్డు అయితేనేమి, సచివాలయం ముందర సైడ్ కాలువ అయితేనేమి, అలాగే కుమ్మరమెట్లో ఎగువన సైడ్ కాలువ అయితేనేమి, కుమ్మరమెట్ట దిగువ గిరిజన సెంటర్లో కూడా సిమెంట్ రోడ్డు అయితేనేమి, ముఖ్యంగా షిరిడి సాయి లేఅవుట్లు అసలు పట్టించుకునేవాడిని లేరు. ఈరోజు షిరిడి సాయి లేఅవుట్లు అతిపెద్ద రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే వెనుకబడిన ప్రాంతమైనటువంటి ముస్లిం సోదరులు ఎక్కువగా నివసించే రహమత్ నగర్లో కూడా మస్తాన్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి, అంటే బంగారుపేట వెళ్ళే రోడ్లో మస్తాన్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి రహమత్ నగర్ వరకు కూడా అతిపెద్ద రోడ్డు వేయడం కూడా నేను జరిగింది. ఇలాగ వేయడమే కాకుండా కుమ్మరమెట్ట ప్రజలకి దాహార్తి తీర్చడానికి బోరు కూడా ఇటీవల వేసి ఆ కుమ్మరమెట్ట ప్రజలకి 2-3 రోజులకు ఒకసారి నీటి సమస్య ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉండే ప్రాబ్లమ్స్ ఉండేది కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇలాగ 1-2 అని కాదు, నా శక్తి వంచన లేకుండా నేనైతే చేశాను. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాలను కూడా ప్రతి ఒక్కరికి రాగద్వేషాలు లేకుండా, కులమతాలు చూడకుండా, పార్టీలు వ్యక్తిగత విభేదాలు కూడా చూడకుండా వాళ్ళందరికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకాన్ని నేను కౌన్సిలరు హోదాతో అందరికీ అందివ్వడం జరిగింది. ఏ ప్రజలకు కానీ నాకు పార్టీ పరంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు కూడా ఎటువంటి పథకాలు కూడా నేను ఆపలేదు. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో రాజకీయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా కేవలం ప్రజలకి డెవలప్మెంట్ కోసమే మనం రాజకీయాన్ని ఉపయోగించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో హుందాతనంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చాను నేను 4వ వార్డులో. ఏ ఒక్కరికి ఆపలేదు. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కులము చూడలేదు, మతము చూడలేదు, ఆ వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళని కూడా చూడకుండా అందరికీ ఆ యొక్క ఫలితాలు అందే విధంగా నేను ధర్మకర్తలాగా వ్యవహరించి నా వార్డు ప్రజలందరూ కూడా నేను అందివ్వడం జరిగింది. అది కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది చేయకుండా ఆ ప్రజలకి, నా వార్డు ప్రజలకి నేను అందివ్వడం జరిగింది. కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే భవిష్యత్తులో కూడా నేను నా వార్డు ప్రజలందరినీ కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన తలరాతని ఎవరు బాగు చేయరు. మన వార్డుని మనం బాగు చేసుకోవాలంటే ఏ వ్యక్తులైనా కూడా భవిష్యత్తులో మంచి వ్యక్తుల్ని ఎన్నుకోమని చెప్పి మాత్రమే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. కాబట్టి మరొకసారి నా వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా వార్డులో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ రోజు నా యొక్క ఎలక్షన్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద ఫైట్ అని అంటే అటువంటి ఫైట్ వార్డులో రాజకీయంగా, అటువంటి స్థితిలో నాకు అనుక్షణం వెన్నంటి ఉండి నా గెలుపుకి ప్రధానమైన కారణమైనటువంటి నా వార్డు యొక్క మహిళలైనటువంటి నా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనుక్షణం నాతో వెంట ఉండి నాతో కష్టసుఖాల్లో నిలబడి గట్టిగా నా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించినందుకు నేను వాళ్ళందరికీ కూడా సదా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.